నార్మల్గా ఏదైనా క్రైమ్ చేయాలంటే ఇప్పుడు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్గా మనం సంక్రాంతి టైంలో చూసాం. ఒక భర్త తన భార్యని చంపేసి కుక్కర్లో ఉడికించి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా రసాయనం లిక్విడ్ లాగా మారడానికి కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి అవన్నీ కూడా డ్రైనేజ్ ద్వారా బయటికి పంపించినప్పటికీ కూడా దొరికిపోయినాడు. సో ఇలాంటి టెక్నిక్లు ఎక్కడ చూస్తున్నారంటే ఒక సినిమా ఆధారంగా చూసినాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది విచారణలో. కానీ వాస్తవానికి ముఖ్యంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక మాంసపు ముక్కలన్నీ ఒక లిక్విడ్ లాగా ఏ విధంగా మార్చాలి, ఎలాంటి కెమికల్స్ వాడాలి అని మొత్తం యూట్యూబ్లోనే సెర్చ్ చేసినాడు. సేమ్ ఇలాగే చాలా మంది క్రైమ్ చేసేటప్పుడు ఒక మర్డర్ చేయాలన్నా లేకపోతే వాడు ప్రేమించిన అమ్మాయి చెప్పినట్టు వినట్లేదు ఇంకా అంతమందించాలన్నప్పుడు ఎలా చంపేయాలి, ఎలా దొరకొద్దు, లేదా తన బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా చంపాలి, మన రీసెంట్గా కేరళ తమిళనాడు ఇష్యూ చూసినాం, ఏ విధంగా చంపాలి, ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తున్నారు. అసలు వాళ్ళకి తెలియకుండా డ్రింక్లో ఏం కలపాలి, పారాసిటమాల్ ఎక్కువ టాబ్లెట్స్ వేస్తే అది తీసుకుంటే డోస్ వల్ల చనిపోవచ్చు, ఇలా రకరకాల కొన్ని వేల సంఖ్యలో ఏ విధంగా క్రైమ్స్ చేయాలని యూట్యూబ్లో మనకు కనబడుతున్నాయి. సో అలాంటి ఒక క్రైమ్ మనం ఆ స్టోరీ మన ముందుంది. యూట్యూబ్లో చూసి వాళ్ళు కూడా క్రైమ్ చేసినారంట, స్మగ్లింగ్ చేసినారు గోల్డ్ని. ఒకసారి ఆ వార్త చూద్దాం. యూట్యూబ్లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్న ఎయిర్పోర్ట్లో గుర్తు తెలియని వ్యక్తి గోల్డ్ ఇచ్చాడు. రెస్ట్ రూమ్లో బాడీకి బంగారం అతికించుకున్నా. సేమ్ ఇలాంటి రెస్ట్ రూమ్లో డైమండ్స్, సూర్య మూవీలో మనం చూసినాం, డైమండ్స్ని బాటిల్కి అంటించేసి పంపించేస్తారు. సో డ్రైనేజ్ ద్వారా తీసుకున్న తర్వాత బాటిల్కి అంటిస్తారు. సో రెస్ట్ రూమ్లో బాడీకి బంగారం అతికించుకున్న దుబాయ్ నుంచి అక్రమంగా తేవడం ఇదే ఫస్ట్ టైం. విచారణలో నటి రన్యారావు సంచలన విషయాలు వెల్లడి చేసింది. సో రన్యారావు ఈమె పేరు, ఈమె హీరోయిన్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో ఉన్న నటి రన్యారావు విచారణ సందర్భంగా సంచలన విషయాలు బయటపడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమె డిఆర్ఐ అధికారులు విచారించారు. సో ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. సో విచారిస్తే ఏం చెప్పింది, ఈ సందర్భంగా తాను యూట్యూబ్లో వీడియోలు చూసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పింది. యూట్యూబ్ సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా వాడుకుంటే చెడుగా కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి కంటే చెడుకి ఎక్కువగా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ని ఉపయోగించుకుంటున్నాం. దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారని పేర్కొంది. 2 వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి. అదేవిధంగా మార్చి 1వ తేదీన ఒక విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి దుబాయ్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్ద వెళ్ళమని నాకు సూచించారు. కాల్ చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్ళమని నాకు సూచించారు. ఇక దుబాయ్లో ఆమె కాల్ వచ్చింది, టెర్మినల్ 3 దగ్గర గేట్ నెంబర్ ఏ ఉంది అక్కడికి వెళ్ళండి అని. సో ఆమె గుడ్డిగా వెళ్ళిపోయినట్టుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో బంగారాన్ని సేకరించి బెంగళూరులో డెలివరీ చేయమని చెప్పారు. సో మా ఈ స్టోరీ విధంగా చెప్పింది. దుబాయ్లో గేట్ ఏ వద్ద బంగారం తీసుకొని బెంగళూరులో మీరు రిటర్న్ చేయాలని చెప్పినారు. చెప్పినప్పుడు నేను దుబాయ్ నుంచి ఇదివరకు ఎప్పుడు అక్రమంగా బంగారం తీసుకురాలేదు, స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని ఆమె వివరించారు. సో ఆమె యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటుంది. మరోవైపు వాళ్ళు చెప్పిన తర్వాత ఏ విధంగా నేను తీసుకెళ్లాలనేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటుంది. సో ఏ విధంగా ఆమె బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది దుబాయ్ నుంచి అంటే అది చూద్దాం. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత సుమారు 6 గంటలున్న వ్యక్తి 2 ప్లాస్టిక్ కవర్లలో తనకు బంగారం ఇచ్చి వెళ్ళిపోయాడని. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత సుమారు 6 గంటలు ఉన్న వ్యక్తి 2 ప్లాస్టిక్ కవర్లలో తనకు బంగారం ఇచ్చి వెళ్ళిపోయాడని రన్యారావు తెలిపారు. సో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్లోని వాష్రూమ్లో తన బాడీకి బంగారాన్ని అతికించుకున్నారని ఆమె వివరించింది. సో జీన్స్ షూలో కొంత దాచుకున్నట్లు చెప్పారు. సో గోల్డ్ని అంతా కూడా ఆ బిస్కెట్స్ని అంతా కూడా గోల్డ్ని కూడా బాడీకి అతికించుకుంది. ఆ తర్వాత ఆ టెన్షన్కి జీన్స్లో కొంత వేసుకుంది, షూస్లో కొంత దాచుకుంది. జీన్స్లో షూస్లో వేసుకుంటే ఖచ్చితంగా స్కాన్ అవుతారు, బాడీలో పెట్టుకున్నా కూడా స్కాన్ అవుతారు. సో ఇదంతా మీకు ఎట్లా తెలుసా అని అనుకోవచ్చు. సినిమాలో చూస్తాం కదా, స్కాన్ చేసి దొరికిపోతారు ఎక్కడైనా. ఏం ప్రసాద్ దొరికిపోతారు కదా. సో ఇదంతా ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకున్నట్లు వెల్లడించారు. అయితే కాల్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఆ వ్యక్తి మాటలను బట్టి ఆఫ్రికన్ అమెరికన్ యాస అనిపించింది అన్నారు. బంగారాన్ని ఎవరికి డెలివరీ చేయాలనే విషయం గురించి అడిగినప్పుడు ఎయిర్పోర్ట్లో టోల్ గేట్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్లో వెళ్ళాలని తనను సూచించారని చెప్పారు. సో బంగారాన్ని ఎవరికి డెలివరీ చేయాలనే విషయం గురించి అడిగినప్పుడు ఎయిర్పోర్ట్లో టోల్ గేట్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ రోడ్లో వెళ్ళాలని తనకు సూచించారని చెప్పారు. సిగ్నల్ దగ్గర ఉండే ఆటోలో పెట్టి వెళ్ళాలని చెప్పినట్టు వివరించారు. అది ఎవరనేది తనకు తెలియదని రన్యారావు స్పష్టం చేశారు. సో మొత్తానికి ఒక హీరోయిన్ అయితే గోల్డ్ని స్మగ్లింగ్ చేసి దొరికిపోయింది. గోల్డ్ ఏ విధంగా సినిమాలో అంటే దొరకరు, సినిమా కాబట్టి రియల్ లైఫ్లో ఏ విధంగా దాచుకొని వచ్చినా 100%లో 99.9% అయితే దొరికిపోతారు.